హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మి. ఎల్లుండే కదా ఎలక్షన్స్, ఏప్రిల్ 11th మనకు ఎలక్షన్స్ అండి. ఎలక్షన్స్ని బేస్ చేసుకొని నేను ఒక వీడియో చేయాలనుకున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేద్దాం అనుకున్నాను. దీంట్లో మనం ఓటర్ ఐడిని యూజ్ చేసుకొని మన పోలింగ్ స్టేషన్, అలాగే మన సీరియల్ నెంబర్, అలాగే మన పార్ట్ నెంబర్ అనేది తెలుసుకుందామండి. మీకు ఇండివిజువల్గా సెర్చ్ చేయాలనుకుంటే వీడియో లాస్ట్లో చూడండి. మనం ఒక యాప్ ద్వారా మనము ఇండివిజువల్గా, అంటే మనం ఒక్కరిది మాత్రమే మన పోలింగ్ స్టేషన్ అలాగే సీరియల్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు. లేదు మనకు ఒక ఓటర్ లిస్టే మనం డౌన్లోడ్ చేయాలి అనుకున్నప్పుడు నేను చెప్పే వెబ్సైట్లో కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది అనేది, ఎన్ని సీరియల్ నెంబర్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు అనేది మనం తెలుసుకోవచ్చు అండి. మనం వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. మనం వెబ్సైట్లో గూగుల్లో www.ceoandhra.nic.in అని ఇచ్చి మనం సెర్చ్ చేసామంటే మనకొక అని సెర్చ్ చేసామంటే మనకి ఇలా ఒక వెబ్ పేజ్ వస్తుందండి. ఈ వెబ్ పేజ్లో మనము NVSP అని ఇలా ఉంటుంది. మీకు డెస్క్టాప్ వ్యూ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇలా డెస్క్టాప్ సైట్ ప్రెస్ చేసామంటే ఇలా వస్తుంది. హోమ్, అబౌట్, పీడిఎఫ్ ఎలక్ట్రో రోల్స్ అని ఇలా అయితే మనకు సిస్టంలో అయితే వస్తుందండి. ఇక్కడ మనం NVSP అని కింద రౌండ్ సింబల్లో కనిపిస్తుంది కదా, జనరల్ ఎలక్షన్స్ 2019 NVSP అని. ఇంకా ఇక్కడ ఓటర్ ఎడ్యుకేషన్ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉంది. సో మనం ఇక్కడ NVSP అనేది ప్రెస్ చేసామంటే ఇలా వస్తుందండి. ఇలా ఒక పేజ్ వస్తుంది. దీన్ని మనకు ఇక్కడ సెర్చ్ వస్తామంటే, యువర్ నేమ్ సెర్చ్ అనేది వస్తామంటే మనకి ఇక్కడ ప్రాసెస్ అనేది లోడ్ అవుతుంది. మీ ఓట్ అనేది 5 years మనము ఈ ఎలక్షన్స్ అనేవి వస్తాయి కదా, మనము ఒక్కసారి మాత్రమే ఓట్ వేయగలము. సో మీ ఓట్ అనేది మీరు వినియోగించుకోండి. ఖచ్చితంగా ఒక జెన్యున్ పర్సన్కి వేయండి. వాట్ హ్యాపెన్ చూస్తున్నారు కదా, అక్కడ నేమ్ దగ్గర సెర్చ్ చేసామంటే ఇక్కడ మన డీటెయిల్స్ అనేది అడుగుతుంది. నేమ్, అలానే ఫాదర్ నేమ్, అలానే ఏజ్, ఆ డేట్ ఆఫ్ బర్త్, మన జెండర్ అనేది ఆప్షనల్ అండి. ఇక్కడ స్టార్ మార్క్లో ఉండేది మాత్రం కంపల్సరీ మీరు ఫిల్ చేయండి. అలానే స్టేట్, అలానే డిస్ట్రిక్ట్, అలానే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ లాస్ట్లో ఒక క్యాప్చా వస్తుంది. ఇక్కడ దాన్ని కనుక మీరు ప్రెస్ చేశారంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. మీ నేమ్, అలానే మీ జెండర్, మీ ఫాదర్ కానీ హస్బెండ్ నేమ్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, అలానే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, డిస్ట్రిక్ట్, స్టేట్, పార్ట్ నెంబర్, పార్ట్ నేమ్, సీరియల్ నెంబర్ అని, పోలింగ్ స్టేషన్ అని మీ ఓటర్ ఐడిలో ఉండే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇది మనకు దీంట్లో మనకు కంపల్సరీ యూజ్ చేయాలండి. ఎందుకంటే మనకు పార్ట్ నెంబర్ యూజ్ చేసుకొని మనము సెర్చ్ చేస్తాం మీ ఓటర్ లిస్ట్ అనేది. సో ఇవంతా వచ్చిన తర్వాత మీకు మీ ఇన్ఫర్మేషన్తో కలిగిన ఒక పేజ్ అనేది వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. నేను ఇక్కడ నా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయట్లేదు. ఎంటర్ చేస్తే తప్పకుండా వస్తుందండి. క్యాప్చా అనేది మీరు చూసుకొని ఇవ్వండి. నెక్స్ట్ మనం CEO పేజ్లోకి వచ్చేద్దాము. ఇక్కడ మనము జూమ్ చేసామంటే ఇక్కడ PDF ఎలక్ట్రో రోల్స్ అని ఉంది. దీంట్లో అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీనా లేదంటే కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీనా అని అడుగుతుంది. మనం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వస్తుంది. మనం ఇక్కడ మన డిస్టిక్ ఇచ్చేసి, మన డిస్టిక్ ఇక్కడ నేను కడప సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి మా నియోజకవర్గం, మీది ఏది నియోజకవర్గం ఉంటుందో దాన్ని అలా సెలెక్ట్ చేసుకోండి. పులివెందులనా, లేదంటే కోడూరు, రాజంపేట, బద్వేర్, రాయచోటి, కమలాపురం, జమ్మల్ మడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, మీరు ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అయితే అది సెలెక్ట్ చేసుకొని కనుక మీరు పోలింగ్ స్టేషన్ సర్చ్ చేశారంటే మీ పులివెందుల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కింద ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, పోలింగ్ స్టేషన్ నేమ్, అలానే పోలింగ్ స్టేషన్ లొకేషన్, అలానే అవి మనకు ఎంతమంది ఓటర్ లిస్ట్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుందండి. అక్కడ నేను ఇక్కడ ఒక NVSP ఒక పేజ్ చెప్పాను కదా, దాంట్లో ఒక పోలింగ్ స్టేషన్ వస్తుంది. ఆ పోలింగ్ స్టేషన్లో ఒక సీరియల్ నెంబర్ వస్తుంది. ఆ సీరియల్ నెంబర్ ప్రకారం ఇక్కడ 1, 2, 3 అని అక్కడ మీది ఒక 250నా 230నా అనేది ఒక మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి మీ ఊరు ఇక్కడ ఈజీగా వచ్చేస్తుందండి. తర్వాత మీ పోలింగ్ స్టేషన్ అనేది కూడా వాళ్ళు ఇస్తారు. అక్కడ NVSPలోనే చూపిస్తుంది ఆ వెబ్సైట్ పేజీలో. ఇక్కడ సెర్చ్ చేసి మనం ఇక్కడ
ఈ తెలుగులో కావాలంటే తెలుగులో మనం ఈ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక పీడిఎఫ్ ఫైల్ వచ్చేసి దాంట్లో మీ ఓటర్ లిస్ట్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది, క్లియర్గా వస్తుందండి, కన్ఫామ్గా వస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా క్యాప్చా ప్రాబ్లం ఉంటే నెట్ బాగా ఉన్నప్పుడు సెర్చ్ చేయండి. ఇది లాంగ్ ప్రాసెస్ అండి. ఎందుకంటే మనం నేమ్ని సెర్చ్ చేసుకొని మన సీరియల్ నెంబర్, అలానే మన పోలింగ్ స్టేషన్ నెంబర్, అలాగే పోలింగ్ స్టేషన్ లొకేషన్ అనేది ట్రేస్ చేసుకొని మనం సెర్చ్ చేసుకోవాలి. ఇది లాంగ్ ప్రాసెస్ అనమాట. మనకంత టైం లేదు, మనది ఇండివిజువల్గా సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఏం ప్రాసెస్లోకి వెళ్దామో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ప్రతి ఒక్క మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఓటర్ హెల్ప్ లైన్ అని సెర్చ్ చేయండి, వస్తుంది. సో ఇది మనము 8 MB ఉంటుందండి, 8 MB యాప్. అలాగే రివ్యూస్ కూడా బాగున్నాయి, 1 million+ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు. ఓకే, మరి నేను అలా డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది. ఫస్ట్ యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది, మీరు అంటే అలౌ చేయాలా వద్దనే వాళ్ళు అడుగుతారు. మనం యాక్సెప్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా లేదంటే మీకు ఏమన్నా కావాలి అనుకుంటే ఇక్కడ సెర్చ్ చేయండి. లేదు అనుకుంటే మనకు సెర్చ్లోకి వెళ్ళామంటే మనకు ఇలా వస్తుంది, సెర్చ్ బై డీటెయిల్స్. మనం డీటెయిల్స్ ఇచ్చి సెర్చ్ చేయొచ్చు, లేదంటే ఎపిక్ నెంబర్. మనకు ఓటర్ ఐడిలో ఫోటో పక్కన ప్రజెంట్ ఒక 4 years బ్యాక్ తీసుకున్నారంటే AJ సంథింగ్ అనేసి ఒక నెంబర్స్ లాగా వస్తుంది, ఒక 7 numbers. అవి ఎపిక్ నెంబర్ అని సెర్చ్ చేసామంటే మన డీటెయిల్స్ అనేది క్లియర్గా వస్తుంది. ఒక 20 years బ్యాక్ అలా తీసుకున్నట్టయితే MW అనే నెంబర్తో స్టార్ట్ అవుతుందండి. ఫోటోకి పక్కనే ఉంటుంది, ముందర 3 alphabets వస్తాయి, ఆ నెక్స్ట్ 7 numbers ఉంటాయి. అది మీ ఎపిక్ నెంబర్గా గుర్తించి ఇక్కడ మనం ఎంటర్ చేసి సెర్చ్ చేసామంటే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఉంటాయండి. ఖచ్చితంగా మాకైతే వచ్చాయి కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా మనకు సీరియల్ నెంబర్ అలానే పార్ట్ నెంబర్ పోలింగ్ స్టేషన్ అనేది తెలుసుకోవచ్చు. నేను ముందు చెప్పిన ప్రాసెస్ వెబ్సైట్స్ అన్నీ చూసుకున్నారంటే ఈ క్యాప్చా వల్ల కానీ లేదంటే ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు తప్పుగా ఇచ్చా కానీ మీకు రిజల్ట్స్ అనేవి రావు. ఒక్కోసారి నెట్ స్లోగా ఉన్నా కూడా డౌన్లోడ్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఇదైతే ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఈ యాప్ని యూజ్ చేసుకొని చూడండి అని మాత్రమే నేను సజెస్ట్ చేయగలను. మీరు ఎపిక్ నెంబర్ గుర్తించలేక ఉన్నారు, అలాంటప్పుడు మీ డీటెయిల్స్ ఇచ్చి సెర్చ్ చేశారంటే మీకు ఈజీగా అనేది వస్తుందండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీరు చూడగలరు. ఓకేనా అండి? థ్యాంక్ యూ.